సో మిల్సన్ పాయింట్ నుండి మళ్ళీ మేము ఫెర్రీ తీసుకున్నాం. ఇదైతే ఎగ్జాక్ట్గా ఏంటో తెలీదు, బట్ చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. నేను బోట్ హౌసెస్ అయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను, కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఈరోజు సిటీకి కార్లో వచ్చాం కదా, ఇక్కడ పార్కింగ్స్ ఏవి ఫ్రీ కాదు. మాకు 4 అవర్స్కి ఆల్మోస్ట్ $40 అయినట్టు. మోస్ట్లీ ఫెర్రీస్లోని సీట్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి. బయట ఇంత మంచి వ్యూస్ ఉన్నప్పుడు లోపల ఎవరు కూర్చుంటారు చెప్పండి. అయితే మేము తెలియకుండా దిగిన బే అంత ఫేమస్ అయితే కాదు. సో ఈ బేలో ఓన్లీ 40 మినిట్స్కి ఒక ఫెర్రీ ఉంటుంది. బట్ చూడండి, వెయిట్ చేసే ప్లేస్లోని ఒక చిన్న లైబ్రరీ లాంటి సెటప్ పెట్టారు. సో దట్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి బోర్ కొట్టకుండా చక్కగా బుక్ తీసుకొని చదువుకుంటారని. ఈ బే దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది. మా పిల్లలు అక్కడ ఆడుకున్నారు. సో వాళ్ళకి మేము క్యారీ చేసిన లంచ్ కూడా పెట్టేసాం. అంతలోకి మా ఫెర్రీ వచ్చేసింది. సో మళ్ళీ మేము ఎక్కేసి ఈసారి డైరెక్ట్గా ఓపెరా హౌస్ దగ్గరికి వెళ్ళిపోయాం. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఓపెరా హౌస్ అంటే ఏంటి కాదు, ఇది జస్ట్ ఒక థియేటర్ లాంటిది. అక్కడ పర్ఫార్మెన్సెస్ అండ్ షోస్ జరుగుతూ ఉంటాయి. టికెట్స్ కూడా రీజనబుల్గానే ఉంటాయి, ఏమీ చాలా కాస్ట్లీ అయితే ఏం కాదు. ఏ షోస్ ప్లే అవుతున్నాయి, ప్రైజెస్ అవన్నీ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంచుతారు. మీకు ఓపెరా హౌస్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అలా ఏదైనా షోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మేము క్వీన్ విక్టోరియా బిల్డింగ్కి వెళ్ళాం. బేసిక్గా ఇది ఒక షాపింగ్ మాల్, బట్ ఇది ఎప్పటిదో అనుకుంటాను, అంతకుముందు మేబీ ప్యాలెస్ ఏమో ఇది. లోపల ఇంటీరియర్స్ మాత్రం చాలా వింటేజ్ లుక్తోని చాలా బాగుంటుంది. ఓల్డ్ బిల్డింగే బట్ రాయల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. బ్రాండ్స్ అయితే ఆల్మోస్ట్ మెల్బర్న్లో దొరికేవే ఉన్నాయి, బట్ ఆ బిల్డింగ్ కోసం అయితే మేము లోపల వెళ్ళి కొంతసేపు ఎక్స్ప్లోర్ చేసాం. సో మెల్బర్న్లో బర్క్ స్ట్రీట్ లాగా ఇదొక స్ట్రీట్ ఇక్కడ సిడ్నీకి. మోస్ట్లీ షాపింగ్స్ ఉన్నాయి. మెల్బర్న్లో మేము ట్రామ్స్ అంటాం, సిడ్నీలో లైట్ రైల్స్ అంటారు. నాకైతే క్వీన్ విక్టోరియా బిల్డింగ్ చాలా నచ్చింది. మేము ప్యారిస్ మార్కెట్కి కూడా వెళ్ళాం, కానీ దానికన్నా విక్టోరియా మార్కెట్ మెల్బర్న్లో చాలా బాగుంటుంది. సో ఫైనల్గా డార్లింగ్ హార్బర్కి వచ్చేసాం. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, ఏదైతే బ్రిడ్జ్ స్ప్లిట్ అయ్యి ప్యాసేజ్ని క్రియేట్ చేస్తుందని, అది ఈ బ్రిడ్జే, పైరమౌంట్ బ్రిడ్జ్. టాల్ షిప్స్ వచ్చినప్పుడు ఇది స్ప్లిట్ అయ్యి ప్యాసేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఏరియా మోస్ట్లీ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫెర్రీస్ కూడా సర్టెన్ టైం తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సర్క్యులర్ కేకి వెళ్ళే ఫెర్రీ 30 మినిట్స్లో ఉందని చెప్పారు. సో మేము వెయిట్ చేయకుండా లైట్ రైల్ తీసుకొని మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం.